హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ఒక డౌట్‌తో ఉండుంటారని నాకు తెలుసు. అదేంటంటే కోడింగ్ అంటే ఏంటసలు? నేను కోడింగ్ నేర్చుకోగలనా? ల్యాప్‌టాప్ ఓపెన్ చేసిన తర్వాత కన్‌ఫ్యూజనే మిగిలితే ఏం చేయాలి? అని పిచ్చి పిచ్చి డౌటులతో పాపం మీరు కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో, మీ మైండ్‌ని ఏం ఖరాబ్ చేసుకోకండి. ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ గైస్. సో, ఈ వీడియోలో నేను కోడింగ్ అనేది స్టార్ట్ చేయను వెంటనే. అండ్ ఆల్సో దట్ సి లాంగ్వేజ్ గురించి కూడా డైరెక్ట్‌గా మీకు చెప్పను. ఎందుకంటే కోడింగ్ చెప్పడానికి ముందు మీ మైండ్‌ని రెడీ చేయాలి. అది గనక రెడీ అవ్వకపోతే, మీ మైండ్ అనేది రెడీ అవ్వకపోతే, ఎంత బాగా కోడింగ్ చెప్పినా సరే మీకు క్లారిటీ అనేది రాదు. సో, మనం ఫస్ట్ ఇదే అర్థం చేసుకోవాలనమాట. సో, కోడింగ్ అంటే టైపింగ్ గాదు. ఇంగ్లీష్‌లో రాయడం గూడా గాదు. అలా అని చెప్పి అయేమన్నా సింబల్సా అంటే సింబల్స్ గూడా కాదనమాట. కోడింగ్ అంటే మనం ఆలోచించే విధానం అనమాట. మన హ్యూమన్స్ కదా! మనకి చాలా థింగ్స్ అర్థమైపోతాయి ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డోర్ ఓపెన్ చెయ్యి అంటే గనక చక్కగా ఎళ్లి మనం డోర్ అనేది ఓపెన్ చేసేస్తాము. అండ్ ఆల్సో ఏమన్నా స్విచ్ ఆన్ చేయమన్నారనుకో, స్విచ్ అనేది ఆన్ చేస్తాము. బైక్ స్టార్ట్ చేయమంటే బైక్ స్టార్ట్ చేస్తాము. సో, ఇవన్నీ ఏంటి మనం అర్థం చేసుకుంటున్నాం. వాళ్ళేదైతే కంటెక్స్ట్ చెప్తున్నారో మనం అది అర్థం చేసుకొని మనం ఆ పననేది చేస్తున్నాం. కానీ కంప్యూటర్ అనేది అలా కాదనమాట. కంప్యూటర్‌కి కంటెక్స్ట్ అనేది తెలీదు. ఎసెప్షన్ లేదు దానికి. ఫీలింగ్స్ గూడా లేవు కంప్యూటర్‌కి. సో, మనం దానికి స్టెప్ బై స్టెప్ మనం చెప్పాలి. ఇది అది అని. సో, అప్పుడే అది అర్థం చేసుకునిద్దనమాట కంప్యూటర్ అనేది. మనలాగా డైరెక్ట్‌గా ఆలోచన విధానం కంప్యూటర్‌కి లేదు. అది ఒక డంబ్ మెషిన్ అనమాట అంతే. సో, అందుకే కోడింగ్‌లో మనం చాలా క్లియర్‌గా ఆలోచించాలనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెయ్యి అని చెప్పి కంప్యూటర్‌కి చెప్పాలి అంటే, దానికి ఏం చెప్పాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? ఇవన్నీ చెప్తేనే దానికి అర్థమైద్ది. అప్పుడు ఆ పనిని నీకు చేసి పెట్టిద్ది. లేదంటే గనక అది మనకి ఏ పని చేయదు. ఎందుకంటే దానికేమీ తెలీదు కాబట్టి. సో, ఇలా ఎగ్జాక్ట్‌గా చెప్పాలి కాబట్టి ఇక్కడే చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. ఇక్కడే చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోయి ఫెయిల్ అయిపోతా ఉంటారు ప్రతి స్టూడెంట్. ఎందుకంటే వాళ్ళ కోడింగ్ ప్రాబ్లమ్ గాదు. థింకింగ్‌లో ప్రాబ్లమ్ ఉంటది. సో, ఇంకొక ఇంపార్టెంట్ కన్‌ఫ్యూజన్ అనేది క్లియర్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు. కోడింగ్ అంటే స్మార్ట్ వాళ్ళకే వస్తదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అండ్ ఆల్సో మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కోడింగ్ రావాలి అంటే. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి కంప్యూటర్ యూజ్ చేసిన వాళ్ళకే ఈ కోడింగ్ అనేది వస్తదా అని చాలా మందికి డౌట్ అనమాట. సో, మీరు ఏదైతే అసంప్షన్ చేసుకుంటున్నారో అదంతా రాంగ్. సో, కోడింగ్ అనేది మ్యాథ్స్ అవసరంలా కోడింగ్‌కి. అండ్ ఆల్సో కంప్యూటర్ గూడా మీకు తెలియనవసరం కంప్యూటర్ గురించి. అండ్ ఆల్సో దట్ జీనియసే కావాల్సిన అవసరం లేదు. ఈ కోడింగ్ నేర్చుకోవాలి అంటే. సో, కోడింగ్ అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకునే స్కిల్. ఇది ఎవ్వరన్నా నేర్చుకోగలరు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు చూసినట్లయితే సైకిల్ నేర్చుకోవడానికి నానా తిప్పలు పడుంటారు చాలామంది నాకులాగా. సో, నేనేంటంటే ఫస్ట్ డే సైకిల్ నేర్చుకునేటప్పుడు ఏం చేశాను? ఫస్ట్ డే పడిపోయా. సెకండ్ డే పడిపోయా. థర్డ్ డే పడిపోయా. అలా అని చెప్పి నేను పడిపోతున్నానని చెప్పి నేనక్కడ ఆగలేదు. సో, ఎన్ని సార్లు పడిపోతూ, లేస్తూ ఉంటేనే అప్పుడే మనకి పర్ఫెక్ట్ అనేది అయిద్ది. ఏదన్నా సరే, ఏ వర్క్ అన్నా సరే, ఎప్పుడన్నా పడి లేస్తేనే మనకి ఆ బాధ, ఆ పెయిన్ తెలిసి మనం ఆ పనిని ఇంకా పర్ఫెక్ట్‌గా చేయగలమనమాట. సో, నేను గూడా సైకిల్ అంతే నేర్చుకున్నాననమాట. పడిపోయి లేచి, పడిపోయి లేచి అలా లాస్ట్ డే నేను పర్ఫెక్ట్‌గా సైకిల్ అనేది తొక్కగలిగా. సో, కోడింగ్ గూడా అంతే అనమాట. స్టెప్ బై స్టెప్ నేర్చుకునే స్కిల్ ఇది. సో, కోడింగ్ గూడా అంతే. సో కోడింగ్ కూడా అలానే అనమాట. ఫస్ట్ కన్‌ఫ్యూజన్ అనేది అంతే ఉంటది. కన్‌ఫ్యూజన్ వచ్చిందని చెప్పి పక్కన పడేయకూడదు. సో, మనం ట్రై చేస్తూ ఉండాలి. ఎర్రర్స్ రెక్టిఫై చేస్తూ ఉండాలి. సో, ఇవన్నీ ఫేస్ చేస్తూ మీరు దాన్ని పుష్ చేస్తూ ముందుకెళ్తే అప్పుడు మీ కోడింగ్ అనేది పర్ఫెక్ట్‌గా మీరొక ప్రోగ్రామర్ అనేది అయితారనమాట. లేదంటే గనక మీరెప్పటికీ అవ్వలేరు. సో, ఈ స్టెప్స్ గనక గుర్తుపెట్టుకుంటే మీరు సక్సెస్ పక్కా అవుతారనమాట. సో, మీరు వస్తుంది గదా! ఎర్రర్ వస్తుంది గదా! అని చెప్పి పక్కన పడేయకండి. ఎర్రర్ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అని చెప్పి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, అదనమాట. సో, కన్‌ఫ్యూజన్ అనేది ప్రతి బిగినర్‌కి రావడం నార్మలే. ఎర్రర్ రావటం కూడా నార్మలే. అర్థం గూడా కాదు బిగినర్స్ కాబట్టి. సో, అయన్నీ ఫేస్ చేస్తూ మీరు మొత్తం మంచిగా ఇదంతా బ్యాలెన్స్ చేసుకొని మీరు కనుక కోడింగ్ అనేది నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ ప్రోగ్రామర్ అనేవాడు అయితారనమాట. సో, యాక్చువల్లీ ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. ఎర్రర్ లేకుండా కోడింగ్ నేర్చుకునేవాడు ఈ వరల్డ్‌లోనే లేడు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎర్రర్స్ వస్తున్నాయి కదా! అని చెప్పి మీరు బాధపడకండి. ఎర్రర్స్ అనేవి చాలా మందికొస్తాయి. సో, అది ఫేస్ చేసి ఫేస్ చేయడం అంటే నథింగ్ బట్ అది రెక్టిఫై చేసి మీరు ముందుకెళ్ళాలి. సో, అప్పుడే మీరు పర్ఫెక్ట్ ప్రోగ్రామర్స్ అవుతారు. సో, ఫస్ట్ ఫస్ట్ వీడియో గాబట్టి నేనసల ఈ వీడియోలో కోడింగ్ అంటే ఏంటి అని చెప్పి క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తాను. సో, కోడింగ్ అంటారు, ప్రోగ్రామింగ్ అంటారు. అసలు ఈ 2 ఏంటి? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అని చెప్పి చాలా మందిలో డౌట్ ఉంటది. సో, ఈ వీడియోలో నేను ఇది క్లియర్ చేయబోతున్నాననమాట. సో, డోంట్ వరీ గైస్, లెట్స్ బిగిన్. సో, కోడింగ్ అంటే ఏంటి అంటే కంప్యూటర్‌కి స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే కంప్యూటర్‌కి మీరు ఎగ్జాక్ట్‌గా వాట్ టు డూ అని చెప్పాలి. సో, అదే కోడింగ్ అంటే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టీ చేయడం రాదనుకోండి. మీరేం చేస్తారు? మమ్మీని అడుగుతారు. అమ్మ టీ ఎలా పెట్టాలి అని. సో, అమ్మ ఏం చెప్పిద్దంటే స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కొక్కటి చెప్తా ఉంటది. వాటర్ హీట్ చేయి, టీ పౌడర్ యాడ్ చేయని, మిల్క్ యాడ్ చేయని, షుగర్ యాడ్ చేయని చెప్పి ఇలా మీకు స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా ఉంటే మీరు టీ అనేది
పెడతా ఉంటారు. సో, ఇక్కడ మీరేం జేస్తున్నారు, ఏవైతే మీ మమ్మీ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తుందో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని అర్థం. సో, ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తుందో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో చేసి మీరు టీ అనేది పెడుతున్నారు. సో, అలాగే మీరేదన్నా కంప్యూటర్‌కి పని చెప్పాలి అన్నా, లేదంటే ఏదన్నా పని చేపించుకోవాలి అన్నా సరే, ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి దానికివ్వాలి. ఎందుకంటే దానికి ఏది తెలీదు. అదొక డమ్ మెషిన్ అని చెప్పా గదా! సో, మీరేమన్నా పని చేపించుకోవాలన్నా సరే, మీరు దానికి మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దానికి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్పాలనమాట. ఆ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే, అది మనకి కంప్యూటర్ అనేది మనకి రిటర్న్ అవుట్‌పుట్ అనేది సొల్యూషన్ ఇస్తదనమాట. సో, అది. అర్థమైంది గదా! సో, కంప్యూటర్ అనేది ఎగ్జాక్ట్ మనం ఏవైతే స్టెప్స్ ఇస్తామో అది ఫాలో చేస్తుంది. ఎక్స్‌ట్రా దానికి ఏం ఆలోచించదు. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చామో ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో చేసిద్ది అంతే. మనలాగా ఇప్పుడు పంచదార ఎక్కువైందనుకోండి, ఇప్పుడు టీ పెట్టినప్పుడు పంచదార ఎక్కువైతే మనం కొద్దిగా పాలు పోసి ఎలాగోలా కవర్ చేసేస్తాం. కానీ అది మనకు తెలుసు ఫీలింగ్ ఆ టేస్ట్ అనేది మనకు తెలిసిద్ది. కానీ ఇప్పుడు కంప్యూటర్ అలా కాదు. ఎందుకంటే మనం ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చామో ఆ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయిద్ది. అక్కడ ఎర్రర్ ఉంది అని తెలిస్తే అది ఎర్రర్ ఎలా రెక్టిఫై చేయాలో మళ్ళా దానికి తెలీదు. మళ్ళా మనమే రెక్టిఫై అనేది చేసుకోవాలి. సో, మనం అది ఏదైతే ఇచ్చామో అదే మనకి ఔట్‌పుట్ కింద ఇస్తదనమాట. సో, అది ఎక్స్‌ట్రా ఏమి ఆలోచించి, ఎక్స్‌ట్రా ఏమి చేయదనమాట. సో, అది నేను చెప్పదలుచుకుంది. అండ్ ఆల్సో థట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ మాత్రమే కాదు. కోడింగ్ అంటే ఏమని చెప్పుకున్నాము? స్మాల్ స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ కంప్యూటర్‌కి ఇవ్వడం అని చెప్పుకున్నాము. సో, ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్లస్ ప్లాన్ చేసి, లాజిక్ యూజ్ చేసి, అది టెస్ట్ చేసి ఫైనల్ ఔట్‌పుట్ రెడీ చేయడం అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. మీరు ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అనుకోండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5+3 దీన్ని మీరు ఈ మ్యాథ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనుకోండి. ఇప్పుడు కోడింగ్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే, మీరు డైరెక్ట్‌గా 5+3 = 8 అని టైప్ చేస్తారనమాట. అప్పుడు కంప్యూటర్‌కి ఎగ్జాక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు గదా! ఇప్పుడు 5+3 = 8 అంటే ఎగ్జాక్ట్ ఇన్‌స్ట్రక్షన్ మీరేదైతే ఉందో అది ఇచ్చేసారు. సో, ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారో అది మనకి డిస్‌ప్లే చేస్తుంది కంప్యూటర్ అనేది. సో, దాన్ని మనం కోడింగ్ అని అంటాము. కానీ ప్రోగ్రామింగ్ సైడ్ వచ్చేసరికి అలా కాదనమాట. సో, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలి అంటే ప్రోగ్రామింగ్‌లో ఏం జరిగిద్దంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్‌లో నంబర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇందులో నంబర్స్ ఏంటి 5, 3. సో, ఈ నంబర్స్ అనేవి ఐడెంటిఫై చేసి ఈ రెండిటి మధ్య ఆపరేషన్ ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని మనం డిసైడ్ చేయాలనమాట. అంటే లైక్ ఎడిషన్ చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా అని. సో, ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎడిషన్ ఆపరేషన్ అనేది ఇక్కడ వాడతాము. సో, తర్వాత ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. సో, ఇప్పుడు 5+3 అంటే లాస్ట్‌లో రిజల్ట్ అనేది మనకి వస్తది 8 అనేది. సో, ఇందాక కోడింగ్‌లో ఏం చేసామంటే 5+3 = 8 అని చెప్పి దానికి మనమే ఇన్‌స్ట్రక్ట్ చేసేసాము. లైక్ అదే ఆన్సర్ ఇచ్చేసాము. అదే ఇన్‌స్ట్రక్ట్ చేసేసాము. అది జస్ట్ డిస్‌ప్లే చేసి చూపిస్తది కంప్యూటర్ అనేది. ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అన్నమాట. దాంతో పాటు ప్లాన్ చేసి, లాజిక్ యూజ్ చేసి, టెస్ట్ చేసి ఫైనల్ ఔట్‌పుట్ అనేది రెడీ చేస్తాం ప్రోగ్రామింగ్ అంటే. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో ఈ రెండిటిని కంబైన్ చేసి చెప్తాను చూడండి. సో, కోడింగ్ అంటే ఏంటంటే ఇందాక టీ పెట్టాలి అని అనుకున్నాం గదా! అదే ఎగ్జాంపుల్ చూడండి. సో, వాటర్ హీట్ చేయాలి. కోడింగ్ అంటే చెప్తున్నా చూడండి. సో, ఫస్ట్ వాటర్ హీట్ చేయాలి. టీ పౌడర్ యాడ్ చెయ్యి, మిల్క్ మిక్స్ చెయ్యి, షుగర్ యాడ్ చెయ్యి. ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనకి మమ్మీ అనేది ఇన్‌స్ట్రక్ట్ చేస్తది. దాన్నే మనం కోడింగ్ అంటారు అని అనుకున్నాము. సో, ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ఫుల్ టీ అనేది ప్లాన్ చేయాలి. అంటే వాటర్ కరెక్ట్ టెంపరేచర్ హీట్ చేయాలి. అండ్ ఆల్సో టీ పౌడర్ ప్రాపర్ అమౌంట్ యాడ్ చేయాలి. మిల్క్ టైమింగ్ బట్టే మిక్స్ చేయాలి. ఇలా ఏదైతే ఉందో దాన్ని మనం దాన్ని మనం ప్రోగ్రామింగ్ అని అంటామనమాట. ఇందాక జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి చెప్పాం యాడ్ చెయ్యి అని చెప్పి. కానీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే కరెక్ట్ టెంపరేచర్‌లో హీట్ చేయడం, టీ పౌడర్ కరెక్ట్ అమౌంట్‌లో యాడ్ చేయడం, ఇలా లాస్ట్‌కి టేస్ట్ చెక్ చేసి సర్వ్ చేయడం. ఇలాంటివన్నీ ప్రోగ్రామింగ్ అనమాట. సో, ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఇంకా సింపుల్‌గా చెప్పడం కోసం నేను వాటి రెండిటికి డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను చూడండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. సో, కోడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అనర్థము. సో, ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్ అండ్ ఆల్సో ఫుల్ ప్లాన్ ఉండాలి. లాజిక్ ప్లస్ కోడింగ్ ప్లస్ టెస్టింగ్ అనమాట ప్రోగ్రామింగ్ అంటే. స్కిల్ లెవెల్ గనక చూసుకున్నట్లయితే అంటే లైక్ బిగినర్స్ గూడా ఈ కోడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ వచ్చేసరికి లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ అనేది పాజిటివ్‌గా వస్తది. అండ్ ఆల్సో దట్ ఆహ్, రియల్ లైఫ్ మేకింగ్ గనుక చూసుకున్నట్లయితే లైక్ మేకింగ్ టీ అని చెప్పి నేను చెప్పా చూసారా? సో, అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ప్రోగ్రామింగ్ కూడా నేను అదే ఎగ్జాంపుల్ చెప్పా. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో, మిస్టేక్స్ అనేవి కోడింగ్‌లో, ప్రోగ్రామింగ్‌లో రెండిట్లోనే వస్తా ఉంటాయి. అది నార్మలే. సో, ఈ రెండిట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే కోడింగ్‌లో మిస్టేక్స్ వస్తే కంప్యూటర్ ఎర్రర్ అనేది ఇస్తుంది. సో, అది మాత్రమే చేస్తదనమాట కోడింగ్‌లో. ప్రోగ్రామింగ్‌లో మిస్టేక్ వస్తే గనక లాజిక్, ప్లానింగ్, టెస్టింగ్ యూజ్ చేసి సొల్యూషన్ అనేది కరెక్ట్‌గా చేయొచ్చు. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్‌ట్రా పాయింట్ అనమాట. సో, ఇది గుర్తుంచుకోండి. సో, ఇది బిగినర్స్‌కి ఆల్మోస్ట్ అర్థం కాకపోయే సూపర్ పాయింట్ అనమాట.
సో, నేనది అర్థమైందనే అనుకుంటున్నాను. కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని చెప్పి నేను అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. కోడింగ్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చనమాట. సో, క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు స్టెప్స్ అనేవి. స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెంట్ అనేది బిగినర్స్‌లో బిల్డ్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతుంది. సో, బిగినర్స్‌కి మిస్టేక్స్ నార్మలే. మీరేం టెన్షన్ పడకండి. సో, ఆ ఎర్రర్స్ ఏవైతే వచ్చాయో దాన్ని రెక్టిఫై ఎలా చేయాలి అని ఆలోచించండి తప్పితే, ఎలా మూసేయాలి అని చెప్పి ఆలోచించకండి. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం కంప్యూటర్ అనేది ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఎందుకు ఫాలో అయ్యిద్ది అనేది మనం ఇప్పుడు చూద్దామనమాట. కంప్యూటర్‌కి ఓన్లీ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడతాం, తెలుగు ఆర్ ఎల్స్ హిందీ అనేది మాట్లాడతాం. సో, మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి ఓకే. కానీ కంప్యూటర్‌కి మన హిందీ భాష, ఈ తెలుగు భాష ఇవేమీ అర్థం కాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కుక్క దగ్గరికెళ్ళి కుక్క కూర్చో అంటే కూర్చొనిద్దా చెప్పండి? కూర్చోదు కదా! ఎందుకంటే దానికి మనం చెప్పే భాష అనేది అర్థం కాదు. దానికంటూ ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటది. అదే కుక్క భాష. ఆ కుక్క భాష గనుక నేర్చుకుంటే దానికి మనం చెప్పింది అర్థమైద్ది. అప్పటిదాకా దానికి అర్థం కాదు. సో, డాగ్ లాగానే కంప్యూటర్ కూడా అలానే అన్నమాట. లైక్ దానికి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ కంప్యూటర్‌కి మనం చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి దానికి తెలీదు. దానికంటూ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఉంది. దాన్నే మనం మెషినరీ లాంగ్వేజ్ అని అంటాము. సో, ఆ మెషినరీ లాంగ్వేజ్ ద్వారా మనం ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చామో అది అర్థం చేసుకునిద్దనమాట. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మెషినరీ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేసుకొని, అది అర్థం చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తది. లేదంటే మనం తెలుగులో ఇది యాడ్ చేసివ్వు, ఇది కూడివ్వు, ఇది సబ్ట్రాక్షన్ చేసివ్వు అని ఇంగ్లీష్‌లో అలా చెప్తే కంప్యూటర్‌కనేది ఏది అర్థం కాదు. సో, అదనమాట. ఎగ్జాంపుల్ అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు కంప్యూటర్ అనేది దానికి ఏమీ అర్థం కాదనమాట కంప్యూటర్‌కి. మనం ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామో దాన్ని ఫాలో చేయడం వరకే. ఎక్స్‌ట్రా పనైతే ఏది చేయదు. అది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫోను పాస్‌వర్డ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఫోనులో లాక్ అనేది పెడతాం గదా! పాస్‌వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. రాంగ్ ఎంటర్ చేస్తే ఓపెన్ కాదు. కరెక్ట్ ఎంటర్ చేస్తే ఓపెన్ అనేది అవుతుంది. ఇప్పుడు రాంగ్ ఎంటర్ చేశావు అని అనుకో దానికి కంప్యూటర్‌కేమన్నా తెలుసా అది నీ ఫోనే అని చెప్పి? దానికి తెలీదు గదా! దాని పనేంటి? అది పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే ఫోన్ అనేది ఓపెన్ అయ్యిద్ది. దాని పనది. కానీ రోజు నువ్వు వాడుతున్నావు అని చెప్పి నిన్ను గుర్తుపెట్టుకోలేదది. ఒకసారికే కదా రాంగ్ ఇచ్చింది. ఒకసారికే కదా రాంగ్ ఇచ్చాడు. ఎలో చేద్దాంలే అంటే అదలా చేయదు. దానికి ఫీలింగ్స్ అంటూ ఏమి లేవనమాట. ఏదైతే నువ్వు పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తావో అది కరెక్ట్ అయితే మాత్రమే అది ఓపెన్ చేసిద్ది. రోజు వాడేవాడివే గదా! అని చెప్పి ఓపెన్ చేసైతే ఇవ్వదనమాట. అది. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ అనేవి నార్మల్ అని చెప్పాను. మళ్ళా చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి. ఆహ్, లైక్ ఇందాక చెప్పా గదా! సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకున్నాను అని చెప్పి నేను. సేమ్ అదే ప్రాసెస్‌లో మీరు నేర్చుకుంటే కోడింగ్ అనేది చాలా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో, స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకోండి. చిన్న స్టెప్స్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. మిస్టేక్స్‌కి టెన్షన్ పడకండి. ప్రాక్టీస్ ఈస్ ద కీ అనమాట దీనికి. కాన్ఫిడెంట్ అనేది మీలో బిల్డ్ అవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. హార్డ్ కాన్సెప్ట్స్ గూడా మీకు ఈజీ అయిపోతది ప్రాక్టీస్ చేస్తే. అదనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇప్పుడు ఈ వీడియో వరకైతే కోడింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అని చెప్పి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో ప్రోగ్రామింగ్‌ని ఇంకా డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకుందాము. ఈ వీడియోలో నేను కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని చెప్పి క్లియర్‌గానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో ప్రోగ్రామింగ్ డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకుందామనమాట. కోడింగ్ మాత్రమే కాదు ఫుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్‌ని గూడా మనం నేర్చుకున్నాము. అండ్ ఆల్సో టెస్టింగ్, డీబగ్గింగ్ ఇవన్నీ ఏంటి? అసలు ఏం చేస్తారు? అని చెప్పి కూడా మనం అర్థం చేసుకుందాము నెక్స్ట్ వీడియోస్‌లో. అండ్ ఆల్సో దట్ వై ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఎక్సిస్టెడ్ అవి కూడా నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియోస్‌లో మంచి మంచి వీడియోస్‌ని నేను పోస్ట్ చేస్తాను. మీకు అర్థమయ్యేలాగే నేను చెప్పాలని ట్రై చేస్తాను. చిన్న చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. అలా చెప్పడానికే నేను ట్రై చేస్తాను. ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్‌లో కోడింగ్ కన్‌ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్‌లో డౌట్స్ అనేవి అడగండి మీకేమైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.